మల్లిగాడు దొంగల బ్యాచ్ లైవ్ లోకు వచ్చారన్న మల్లిగాడు ఇదొక్కడు కూడా చెప్పాలి మీకు, ఇదొక్కడు కూడా చెప్పాలి మీకు. ఆ వీడియో పంపి. మల్లిగాడు ఏం చేస్తుండట అంటే, అయ్యో మల్లిగాడు అనద్దు కదా పాపం, మల్లిగాడు అని రాద్దాం కానీ మల్లన్న అందాం, రెస్పెక్ట్ ఇద్దాం. మల్లన్న గాడు ఏం చేస్తానంటే, గాడు అని అందాం, గాడు అంటే దేవుడు, మల్లన్న గాడు. మల్లన్న గాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఎవరెవరైతే సోషల్ మీడియా మొత్తం తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకమైంది, సోషల్ మీడియాలో నెగటివిటీ భయంకరంగా ఉన్నది. ఒక్క వ్యక్తి కూడా తీన్మార్ మల్లన్న ఓటేయండి అని కానీ, తీన్మార్ మల్లన్న మంచోడని కానీ సోషల్ మీడియా ఇవ్వాలంటారు. దీనికి ఏం చేసిందంటే వీడు, ఇప్పుడు మన యూ న్యూస్ లైవ్ ఉంది కదా, యూ న్యూస్ లైవ్ లో ఒక 200 మంది వస్తారు. ఏది తీన్మార్ మల్లన్నకు సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు ఒక 200 మంది వచ్చి, వీళ్ళు తీన్మార్ మల్లన్న జై, తీన్మార్ మల్లన్న మంచోడు, తీన్మార్ మల్లన్న వాళ్ళకి సాయం చేసిండు, వీళ్ళకి సాయం చేసిండు అని కామెంట్స్ పెడతారు. ఇట్లా ఒక్క కామెంట్ కి 5 రూపాయలు ఇస్తుండట వీడు. వీనికి మంచిగా ఒక కామెంట్ పెడితే 5 రూపాయలు ఇస్తుండట. పేడ్ కామెంట్స్ పెట్టించుకుంటా ప్రతిరోజు అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఒక 200 మందిని పేడ్ కామెంట్స్ పెట్టడానికి పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఒక్క కామెంట్ కి 5 రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకు దిగజారిండు మల్లిగాడు. ఇంతకు దిగజారుతావా మళ్ళా? నన్ను సిగ్గు అనిపించలేదు నీకు? పేడ్ కామెంటర్స్ని పెట్టుకొని కొందరేమో చిల్క ప్రవీణ్ తిట్టాలి, కొందరు జర్నలిస్ట్ శంకర్ని తిట్టాలి, కొంతమంది తిట్టాలి. ఒకనాడికి ఇట్లున్నదా అని నీ బతుకు? పేడ్ కామెంట్స్ పెట్టుకునే కాడికి వచ్చా నీ బతుకు. ఎందుకు బతుకుతాను ఇంక ఈ బతుకు? సిగ్గులేని బతుకు. ఓ లీడర్ కావాలంటే నీతి నిజాయితీగా కొట్లాడి కావాలి. పేడ్ కామెంట్స్ పెడతావు, పేడ్ కామెంట్స్. దరిద్రుడా, పెట్టినావా? ఏం పెట్టిన? ఎవరెవరు పెడతాను, ఏ దాంతో పెడతాను అనేది ఉన్నదా? ఏ ఐడి తోటి పెడతాను అనేది ఉన్నది. అయితే మొత్తానికి 5 రూపాయల, ఒక్క కామెంట్కి 5 రూపాయల, ఒక్క కామెంట్కి 5 రూపాయలు అంటే ఏంది ఇది? ఎన్ని 100 కోట్లు ఖర్చు చేస్తానో నువ్వు, ఎన్ని కోట్లు ఖర్చు చేస్తానో ఎమ్మెల్సీ ఎన్నికల మీద. ఎమ్మెల్సీ ఎన్నిక మీద అట ఇప్పటి వరకు ప్రచారంలో మల్లన్నకైన ఖర్చు 20 నుండి 30 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తాను. 20 కోట్ల రూపాయలను ఎమ్మెల్సీ కోసం ఖర్చు పెడుతున్నాడట. సమాచారం, అది సమాచారం మాత్రమే. తొందరగా పెట్టు, చూపెడదాం. ఎందుకంటే వీళ్ళు ఇది ఫార్వర్డ్ చేస్తానని ఈ మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్లున్నది ప్రజలారా. 27వ తారీఖు మాత్రం కర్రు కాల్చి సురుకులు పెట్టాలి. ఇంకెవరన్నా కామెంట్స్ పెడితే, ప్రవీణ్ భాయ్ సూపర్ టుడే, ఐ ఆస్క్డ్ మిస్టర్ మల్లిగాడు ఎట్ వరంగల్ వాట్ ఈజ్ యువర్ లాంగ్వేజ్ ఫర్ ద అదర్ లీడర్స్. ఓకే అడిగిండట గట్టిగానే. మల్లిగాని నిలదీర్రి, ఎక్కడ పడితే అక్కడ నిలదీర్రి. మల్లిగాడు చీటర్, చింతపండును ఒడగొట్టాలన్నా దయచేసి ఈ 5 రోజులన్నా మీరందరూ వరంగల్ పట్టభద్రులు కావచ్చు, నల్గొండ పట్టభద్రులు కావచ్చు, ఖమ్మం పట్టభద్రులు కావచ్చు, మల్లిగాన్ని ఓడగొట్టడమే ధ్యేయంగా పనిచేయండి. మీకు ఎట్లయితే అట్లా ఒక 100 మంది గ్రాడ్యుయేట్స్కి ఫోన్ చేయండి. మీరు ఒక 100 మంది గ్రాడ్యుయేట్స్కి, ఒక గ్రాడ్యుయేట్ ఒక 100 మంది గ్రాడ్యుయేట్స్కి ఫోన్ చేయండి. అరే నేనైతే తీన్మార్ మల్లన్నకు ఓటేయరా, ఈ చైతన్యంతో ఫోన్ చేయండి మీరు. లేకపోతే వాడు ఆగని చెప్తాడు మనల్ని. చిల్కా ప్రవీణ్ న్యూస్ గులాబీ పార్టీని అంతా ఎత్తుక్కోకు అంటున్నారు. జర్నలిస్ట్ అంటే ప్రజల పక్షాన, జర్నలిస్ట్ ప్రజల పక్షాన ఉంటాడు తమ్ముడు, సమస్యల పక్షాన ఉంటాడు జర్నలిస్ట్. సమస్యల పక్షాన ఉంటే ప్రజల పక్షాన ఉండొచ్చు. ఇక వచ్చిండే తీన్మార్ మల్లన్న టీం అని. మీ డాష్ దమ్ము ఉంటే తెర మీద నుండి మాట్లాడు మళ్ళీ డాష్ అని బూతులు పెట్టిండ్రు. తీన్మార్ మల్లిగానికి పుచ్చినోళ్ళు కావచ్చు వీళ్ళు. అరే మాకు కూడా వస్తాయిరా మాటలు బాబు, మేము మాట్లాడితే మీ మల్లిగాడే ఏడ్చే దాకా వచ్చింది పరిస్థితి. మీరెంతరా పేడ్ ఆర్టిస్టులు, మీరెంత? మీకు బతికెంత? ఇగో ఇక్కడ చూడండి, తీన్మార్ మల్లిగాని ఫోటో పెట్టిండ్రు. ఇగో ఇది చూపి ఒకసారి. తీన్మార్ మల్లన్న టీం ఆట. ఇక వీడు పెట్టిన బూతు చూసుకోర్రు. ఇక మీ ఓడికి అక్కడనే దమ్ము ఉంటే మిగతాళ్ళకి కూడా గక్కనే దమ్ము ఉంటుంది. మరి మీ ఓడికి అక్కడనే ఉన్నదా దమ్ము? సిగ్గు అనిపిస్తలే ఎర్రా? మనుషులకు పుట్టినలా గాడిదలకు పుట్టినరా మీరు గిటువంటి కామెంట్స్ పెట్టడానికి? ఇంట్లో అవ్వాయి ఎట్లా పెంచుతుందిరా మిమ్మల్ని? గిటువంటి కామెంట్లు పెట్టమని పెంచుతుందిరా మిమ్మల్ని? నోరున్నది దేనికి? ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడడానికా, లేకపోతే కామెంట్ బాక్స్ ఎందుకున్నది బూతులు మాట్లాడడానికా? మేము మాట్లాడితే మీ మల్లిగాడు రోజు తాక్కుంటా కూర్చొని ఏడుతాడట. పద్ధతి ప్రకారం మాట్లాడండి.
పేడ్ ఆర్టిస్టులు వాళ్ళంతా. ఇగో ఈ తమ్ముడు చెప్తాడు. ఉదయ్, కందుకూరి దీపిక, మనోజు, అంజనేయులు, గణేష్, శ్రీకర్ వీళ్ళంతా ఎవరు అనుకుంటాను? పేడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు మల్లన్న కోసం. ఈ తమ్ముడు అవి సేకరించి చెప్తున్నాడు. కార్తిక, బంటు, సాగరు, రోహిత్, యూజర్ బంది, యూజర్ సిజి, సాయి తేజ, చిలుకురెడ్డి, మంజు, శివమణి రెడ్డి, విష్ణురెడ్డి, ఈ 17 మంది మాత్రమే పేటిఎం ఎవరి కామెంట్ కి 5 రూపీస్ లెక్క నియమించుకున్న వ్యక్తి. చూసిలా నేను చెప్పింది, నేను ఏది అబద్ధం చెప్పాం, తెలుసుకున్నాకనే చెప్తాం. మేము తెలుసుకున్నాకనే చెప్తాం. కామెంట్ వీళ్ళు చూడండి, నేను చదివిన పేర్లు మాత్రమే అన్ని కామెంట్ల కింద డబల్ మాత్రమే ఉంటాయి. ఇంతకు మించి ఏమైనా ఉంటాయా? తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా నేను అనుకోని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపుకొచ్చిన నీకు నీ గురించి నీకు పెట్టుకోవడానికి 17 మంది మాత్రమే మిగిలారు. 17 మంది ఇంకా లేరు. అవిలేగా నీ దగ్గర మందే లేరు. అవిలే అయిపోయా, నీ పనే అయిపోయింది రా. ఒడిచిన ముచ్చట నీది 420గా. ఇంకా నీకు ఇది అయిపోయినాక పట్టభద్రులు బుద్ధి చెప్పినాక నీ బతికేందో జర ఆలోచించుకో. ఇక పట్టభద్రులారా మరొకసారి చెప్తున్నా, ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ 8 లక్షల పట్టభద్రులు ఉంటే ఈసారి 4 లక్షల మంది పట్టభద్రులు మాత్రమే మరొకసారి ఓటు హక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ 4 లక్షల పట్టభద్రులు ఈ 3 జిల్లాల్లో ఉన్నవాళ్ళు తీన్మార్ మల్లన్నను ఒడగొట్టడమే చైతన్యంగా, తీన్మార్ మల్లన్నను ఒడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయండి. మిగతా 3 అభ్యర్థులు ఉన్నారు. బిట్స్ పిలాల్లో జరిగిన రాకేష్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుండి వెలివేయబడ్డ బక్కా జడ్సన్ ఉన్నాడు, అదే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్న అశోక్ ఉన్నాడు. ఇక బీజేపీ బరిలోనే లేదు. కాబట్టి 3 కాంగ్రెస్ వ్యక్తులు, 1 రాకేష్ రెడ్డి ఒకవైపు. కాబట్టి ఇందులో ఎటు మీ ఓటేస్తే పట్టభద్రులు, ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు ఓటేస్తేనే ఈ ప్రతిపక్షంలో ఉన్న ఆయన మీకోసం కొట్లాడతాడు. ఇది మరొకసారి ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.